యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మన ఆత్మ మరి సంతోషంగా, సమాధానంగా మరి పరిశుద్ధ పట్టణంలో ఉండాలంటే గనక భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. అలా కాకుండా పరిశుద్ధంగా జీవించకపోతే గనక ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని అరదు, పురుగు అవ్వదు. అంటే ఆత్మకి తెలుస్తుంది, ఆత్మకి స్పర్శ ఉందా అనుకోవచ్చు మీరు. ఆత్మకి అన్నీ ఉంటాయి. మరి అదేవిధంగా పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిమ సర్వతో ఉంటారు. అక్కడ కూడా అన్నీ ఆత్మకు తెలుస్తూ ఉంటాయి. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. అక్కడ రూపం ఉంటుంది, రూపం లేకుండా ఉండరు ఎవరు కూడా. మరి దేవదూతల వలె ఉంటారని కూడా ఒక చోట ఒక భక్తులు చెప్తున్నారు. దేవుని దూతలు ఎలా ఉంటారు, అక్కడ పరలోక రాజ్యంలో అలా ఉంటారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, పరలోక పట్టణం కావాలనుకుంటే మరి ఇక్కడ భూలోకంలో మరి ఎంతోమంది శారీరకంగా చాలా శ్రమపడి ఉంటారు. కనీసం ఆత్మకైన సంతోషం, సమాధానం, నెమ్మది యుగయుగములు ఉండాలంటే పరలోక పట్టణంలోనే. అలా కాకపోతే కనుక భూలోకంలో శ్రమపడి మన ఆత్మ కూడా మీరు తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ కూడా నరకంలో మరి కాలిపోవటం, మరి శ్రమ పడటం, అది ఎంత మాత్రం మీకు బాగుండదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి, పరలోక పట్టణానికి ఎవరైనా సరే వెళ్ళగలుగుతారు. ఆయన తప్ప వేరేక మార్గం ఏమీ లేదు. కాబట్టి పరిశుద్ధ పట్టణంలోనే మీరు చేరటానికి మరి ప్రయత్నించండి. పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే భూలోకంలో పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఆ విధంగా మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో మీరు చేరుకుంటారు. అదొకటే కాదు, పరిశుద్ధంగా జీవించాలంటే మొదటగా మీ పాపాలన్నీ కూడా యేసు రక్తంలో కడుక్కోవాలి. యేసు రక్తంలో కడుక్కోవడం అంటే ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఒప్పుకొని విడిచిపెడితే కాదు, హృదయంలో పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. మీ హృదయంలో నేను చేసిన తప్పు అని పశ్చాత్తాపం కలగదు. ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడు, పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు మరొకసారి ఆ పాపం జోలికి ఎవరు కూడా వెళ్ళరు. గమనించండి. ఆ విధంగా ప్రతి దినం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే దేవుని యొక్క పిలుపున్న ఒకళ్ళు దేవుని యొక్క రాకలు వచ్చినా కూడా పరిశుద్ధ పట్టణంలో మీరు ఉంటారు. యుగయుగంలో అక్కడ సంతోషంతో, గొప్ప నెమ్మది, సమాధానంతో అక్కడ జీవించగలుగుతారు. అదేవిధంగా మరి రక్షణ మారుమనసు పొందకపోతే, అదేవిధంగా మరి దేవుని తెలుసుకోకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా లేకపోతే కనుక యుగయుగంలో నిత్య నరకాగ్నిలో కాలిపోతూ ఉంటారు. ఇదైతే వాస్తవం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. సమయం ఎక్కువ లేదు. ఆయన రాకడ సమీప దినాలు ఉంటున్నాం. ఆయన రాకడ ఈ క్షణంలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, మరి పరిశుద్ధంగా జీవించండి. దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలోకి మీరు చేరుకుంటారని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.